కాబట్టి 2వ వచనాల్లో చూస్తే, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటం లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, దాన్ని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుణ్ణి అడగనందని మీకేమీ దొరకటం లేదు అంటున్నారు. సంపాదించుకోలేకపోతున్నారు, పోట్లాడతారు, యుద్ధం చేస్తారు, నరహత్య కూడా చేస్తారు, కానీ మీకు ఏమీ దొరకటం లేదు అంటుంటే, ఈ రకంగా సొంత ఆశల కోసం అందరూ సొంత కార్యాల కోసమే చూస్తుంటే, దావీదు మాత్రము తన కష్టస్థితిలో ఇక్కడ ఏం చేశాడో 2వ వచనంలో చెప్తున్నాడు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిర నిమిత్తము విశేషముగా సంపాదించితిని అని చెప్పాడు. ఇక్కడ ఏమిటి సంపాదించాడు? ఇక్కడ సంపాదనలే 2వ వచనాలు, ఇక్కడ సంపాదనలే అండి. ఏమేమి బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేద రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణము గల పలు విధమైన రాళ్ళను, మిక్కిలి వెలగల నానా విధమైన రత్నములను, తెల్ల చలువ గల చలవ రాయి విశేషముగా సంపాదించి తన సొంతం కోసం సంపాదించుకోలేదు. తన కన్నులకు నిద్ర అయినా, నా పరుండు మంచంకైనా నేను ఎక్కను అని దావీదు భక్తుడు చెప్పి దేవునికి ఒక నివాసస్థలం చూసే వరకు అని చెప్తున్నాడండి. కాబట్టి అండి, మనం అన్ని విషయాల్లో దేవుడి విషయంలో మొదట నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా, ఈ మందిరం పాడై ఉండగా సరంభ వేసిన గుడారంలో నివసించుచున్నారే అని చెప్తుండగా, మనం ఇక్కడ దావీదు కూడా చలవరాతి మేడలో ఉండి అక్కడ దేవుని యొక్క గుడారంలో ఉన్న మందసం గురించి ఆలోచించి నిబంధన చేసుకున్నాను, నా కన్నులకు నేను నా మంచం ఎక్కనని కూడా నిబంధన చేసుకొని పలు విధమైన రత్నాలు, వెలగల రాళ్ళు, బంగారాన్ని ఆయన విశేషంగా సంపాదించితిని అని చెప్తున్నాడండి. కాబట్టి అండి, ఇక్కడ మనం దేవుని కోసం నిలవరైన పట్టణం మనకి ఎక్కలేదు, ఉండబోదాని కోసమే ఎదురు చూస్తున్నాం. దేవుని కోసము దేవుని మహిమ నిమిత్తం మనం జీవించాలి. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి అండి, ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తుంటే ఇక్కడ మనం ఏ రకంగా మనం గణపరుస్తున్నాం. 2వ వచనం, ఎదుటిన్న గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన గాడిది పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషులను ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని ఇప్పి తోలుకొని రండి. దాన్ని సమకూర్చుట, 3 సమకూర్పులు ఉన్నాయి, 3 రొల్లులోను తోలుకొని రండి అనేది ఇక్కడ 3 రొల్లులోను సమకూర్చడము, ఇక్కడ గాడిద పిల్లను తోలుకొని రండి అనేది చెప్తున్నాడండి. కాబట్టి అండి, ఈ 3 రొల్లుల్లోనూ సమకూర్చడం గురించి ఉంటే